నాటకాలతో ఆత్మహత్యలతో అల్లాడినటువంటి ప్రాంతం, ఆకలి చావులు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి పోయింది. భూమికి బరువైనంత పంట పండిందంటే దానికి కారణం గీ కాళేశ్వరం నీళ్ళే. గీ కాళేశ్వరం నీళ్ళతోటే ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ మారిందంటే అపర భగీరథ ప్రయత్నం వల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాత్రమే. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం కానీ మీరందరూ కూడా గ్రహించాలని నేను కోరుతా ఉన్నా. మూడు బ్యారేజీలు అంటే ఎక్కడున్నాయి? మేడిగడ్డ, అన్నారం, సుందిల, ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. దానిలో 2 పిల్లర్లు కుంగితే ఇంత మరి దౌర్భాగ్యపు, దరిద్రపు, దుర్మార్గపు మాటలు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా 19 సబ్స్టేషన్లు ఉన్నాయి. దీనిలో 21 పంప్ హౌస్లు కూడా ఉన్నాయి. ఇదే నేను పాటిల్ గారిని ఒకసారి తెలంగాణకు ఆహ్వానిస్తూ ఉన్నా, మా చొప్పదండి నియోజకవర్గాన్ని ఆహ్వానిస్తున్నా. మరి వీటిని చూస్తే గాయత్రి పంప్ హౌస్ని కానీ మరి మేడిగడ్డని కానీ ఇవన్నీ చూస్తే తనకు అర్థమవుతుంది. కానీ అర్ధరహితంగా మరి తెలంగాణను అవమానించే విధంగా దయచేసి మాట్లాడడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 203 టన్నెల్స్ మరి దీని ద్వారా నిర్మాణం జరిగినాయి. అంతేకాకుండా సుమారుగా 25 లక్షల ఎకరాలకు ఇవాళ నీళ్ళు ఇచ్చినాము. బంగారం అసలు పంట పండింది, భూమికి బరువైతున్నంత పంట పండింది. దేశానికి రోల్ మోడల్ ఉండేటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కనుక ఇప్పటికైనా ఏదైతే సిఆర్ పాటిల్ గారు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాజెక్టులు కట్టినటువంటి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అబద్ధాలు ఆడడం మానండి. ఆయన ఒక కేంద్ర మంత్రి ఇట్లా పచ్చి అబద్ధాలు, అది దట్టు ఎట్లా, అది ఎటువంటి పరిస్థితి? ఒక పార్లమెంట్ దేశానికి దేవాలయం లాంటిది, దేశానికి ఒక దేవాలయం లాంటి ప్లేస్లో ఒక కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడి ఇవాళ మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా అబద్ధాలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నేను వారిని కోరుతా ఉన్నా, వారి మాటలు వెనక్కి తీసుకోండి, లేదంటే తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. కనుక ఈ మాటలను వాపసు తీసుకోవాలి, వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా నీళ్లు ఇయ్యలేక, వాళ్ళకు సరిగా ప్రణాళిక లేక వాళ్ళు సరిగా నీళ్లు ఇయ్యలేకపోతున్నారు. ఇదే కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఈ వరద కాలువ జీవనదిలాగా ఉన్నది. ఇది జీవధార, ఇది జీవనదిలాగా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. కనుక గమనించండి, అర్థం చేసుకోండి, మీరంతా కూడా ఆలోచన చేయండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడడం మానేయండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అందరు కొద్దిగా వెడల్పు ఉన్నదే.